అలానే విశేషరావు మన వాళ్ళు తయారు చేసినటువంటి సర్వం యాప్ ఇప్పుడు మొత్తం వరల్డ్ వైడ్ చర్చనీయాంశంగా మారింది. సర్వం ఎడ్జ్ పేరుతో ఒక స్పెట్స్ని ఏఐ టెక్నాలజీ తోటి తయారు చేశారు మన వాళ్ళు. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా గూగుల్ తోటి కూడా పోటీ పడుతుంది, మెటా తోటి పోటీ పడుతుంది. ఆ సర్వం యాప్ టెక్నాలజీ తోటి తయారు చేసినటువంటి ఏఐ స్పెట్స్ పెట్టుకుంటే కనుక మీరు ఇంగ్లీష్ ఆర్టికల్స్ చదివినప్పుడు ఆటోమేటిక్గా మీకు కావాల్సినటువంటి భాషలోకి మారిపోతుంది. అలాగే మీరు ఏదైనా ఒక క్వశ్చన్ రైట్ చేస్తే ఆ క్వశ్చన్కి సమాధానం ఎగ్జాక్ట్గా ఏంటి అనేది చెప్పేస్తుంది. ఇది అద్భుతం. మన పురాణాల్లో చూస్తూ ఉంటాం. ఆ పెట్టె చూపిస్తారు, పురాణాల్లో మహాభారతంలో చూపిస్తారు. ఆ పెట్టె చూపిస్తే పెట్టెలో మనసులో ఏం కోరిక ఉందో అది కనిపిస్తూ ఉంటుంది. అలాంటిదే ఇప్పుడు స్పెట్స్ పెట్టుకుంటే ఆ స్పెట్స్ నుంచి చూసేటువంటి ఏదైనా బొమ్మ లేదంటే ఏదైనా వస్తువులో చూసినప్పుడు ఆ వస్తువుల మీద మీకు వచ్చేటువంటి సందేహాలన్నింటినీ ఈ స్పెట్స్లో ఉంచినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమాధానం చెప్పేస్తుంది. మన పేపర్ చదువుతాం, ఇంగ్లీష్ పేపరు, ఇంగ్లీష్ రాదు. దాన్ని ఇమీడియట్గా మనకు కావాల్సినటువంటి భాషలో ఇండియన్ లాంగ్వేజెస్, ప్రాంతీయ భాషలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతీయ భాషలు దేంట్లోనైనా కానీ ట్రాన్స్లేట్ చేసి మనకి చదివేటప్పుడే మనకి అర్థమవుతుంది, ట్రాన్స్లేట్ చేసి చూపిస్తుంది. ఇది మరి అద్భుతమే కదా. ఇలాంటి అద్భుతాన్ని క్రియేట్ చేసింది ఎవరో కాదు, మన భారతదేశానికి సంబంధించినటువంటి యువకులు. సర్వం యాప్ ఇప్పుడు ఆంథ్రోపిక్స్ ఏ విధంగా అయితే చర్చనీయాంశంగా మారిందో ప్రపంచవ్యాప్తంగా, ఇప్పుడు సర్వం యాప్ కూడా, సర్వం ఎడ్జ్ కూడా ఇప్పుడు అదే రకంగా చర్చనీయాంశమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఎవరు ఏ విధంగా క్రియేట్ చేస్తే వాళ్ళే ముందుంటారు. ఇప్పుడు తయారు చేసినటువంటి కర్ణాటకకు సంబంధించినటువంటి వాళ్ళు ఒక ఇద్దరు యువకులు తయారు చేసినటువంటి ఈ స్పెట్స్ ఇప్పుడు మెటాకే పోటీగా నిలబడుతుంది. పట్టుమని వాళ్ళు 450 కోట్లు, దాంట్లో దాదాపు 100 కోట్లు సబ్సిడీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం. దాంతో వాళ్ళు ఒక ఇన్నోవేటివ్ క్రియేట్ చేశారు స్పెట్స్ని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంబంధించిన స్పెట్స్ని. దాంతో చూస్తే ఏదైనా సరే స్పష్టత, మనకి ఏదైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అన్నింటినీ తీర్చేస్తుంది. ఇది మాయాబజార్ సినిమాలో మనకి కనిపించినట్టుగా కనిపిస్తూ ఉంటుంది. ఏది కావాలంటే అది చూడొచ్చు, అలాంటి పరిస్థితి ఉంది ఈ స్పెట్స్ పెట్టుకుంటే. అది నరేంద్ర మోడీ గారు నిన్న ఏఐ సబ్మిట్ జరుగుతుంది ఢిల్లీలో, అక్కడికి వెళ్ళి ఆయన పెట్టుకొని చూశారు. ఆ ఏఐ సబ్మిట్కి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి 20 దేశాలకు సంబంధించినటువంటి ఐటీ దిగ్గజాలు, అలాగే ఆ దేశాలకు సంబంధించిన అధినేతలు, పారిశ్రామికవేత్తలు, వాణిజ్యవేత్తలు, ఏఐ సైంటిస్టులు వీళ్ళందరూ హాజరయ్యారు దాంట్లో. ఆ సబ్మిట్కి వచ్చినటువంటి రెస్పాన్స్ అనూహ్యంగా ఉంది. అందుకే 20వ తారీఖున ముగించాల్సినటువంటి సదస్సుని మరొక రోజు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. మరి ఇంతకీ ఈ సర్వం యాప్, సర్వం ఏఐ సాధించినటువంటి వివరాలు ఏంటి, దాంట్లో స్పెషల్ ఏంటి, ఆ ఇద్దరు యువకులు ఎవరు అనేది ఒకసారి చూద్దాం. దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అంతర్జాతీయ టెక్ దిగ్గజ కంపెనీల అభివృద్ధి చేస్తున్నవే గుర్తొస్తాయి, కానీ మన ఇండియాలోనే సర్వం ఏ అనే స్టార్టప్ సంస్థ కృత్రిమ మీద పరిజ్ఞానంతో పనిచేసే కళ్ళజోళ్లను రూపొందించింది. బెంగళూరు చెందిన ఆ స్టార్టప్ సంస్థ సర్వం కేజ్ పేరిట రూపొందించిన ఏఐ గ్లాసెస్ ఢిల్లీలో, సర్వం కేజ్ దాని పేరు, ఢిల్లీలో జరుగుతున్న ఏఐ సబ్మిట్లో ప్రధాన ఆకర్షణగా మారాయి. ప్రధాని మోడీ ఆ కళ్ళజోడును ధరించి ఆసక్తిగా దాని వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆ ఫోటోను సంస్థ సహా వ్యవస్థాపకుడు ప్రత్యూష్ కుమార్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ కళ్ళజోడును మొదటిసారి పెట్టుకుని ప్రయత్నించింది ప్రధాని మోడీ అని పేర్కొన్నారు. దాన్ని డిజైన్ చేసింది, తయారు చేసింది భారత్లోనే అని, దాంట్లో ఉన్న కృత్రిమ మీద కూడా భారతదేశాన్ని స్పష్టం చేశారు. ఈ కళ్ళజోడు ప్రత్యేకతల విషయానికి వస్తే అది ఎదురుగా ఉన్న దృశ్యాలను చూసి అర్థం చేసుకోగలదు, కావాలంటే ఆ దృశ్యాలను రికార్డు కూడా చేయగలదు. మనం అడిగిన ప్రశ్నలు అర్థం చేసుకుని స్పందించి సమాధానం ఇవ్వగలదు. మనం అడిగిన సమాచారాన్ని నెట్లో వెతికి చెప్పగలదు. అంటే మన ఆర్టిఫిషియల్ ఇప్పుడు గ్రోక్ లాగా, లేకపోతే అలాగే చాట్ జీపీ లాగా, జెమినీ AI లాగా చెప్పగలదు. మన ఎదురుగా ఉన్న వస్తువులను లేదా సమాచారాన్ని గుర్తుపట్టి వివరాలు అడిగితే ఇవ్వగలదు. అన్నిటికంటే ముఖ్యంగా పలు భారతీయ భాషలను అప్పటికప్పుడే
మనకు కావాల్సిన భాషలకు అనువదించగలదు. ఉదాహరణకు ఈ కళ్ళజోడు ధరించి మనం చెన్నైకు, కోయంబత్తూరుకు వెళ్ళాలనుకోండి, అక్కడ వాళ్ళు మాట్లాడే తమిళ భాషను ఎంచక్కా మన తెలుగులోకి మార్చి వినిపిస్తుంది. మనం దానికి మాటల ద్వారా ఆజ్ఞలు జారీ చేయవచ్చు. దీంట్లో చాట్ ఫీచర్ కూడా త్వరలోనే అందుబాటులో రానుంది. అంటే మొబైల్లో సర్వం యాప్ ద్వారా రాతపూర్వకంగా కూడా కళ్ళజోడుకు మనం కమెంట్స్ ఇవ్వచ్చు. దీనికి ఉన్న అసలైన ప్రత్యేకత ఏంటంటే ఈ పనులన్నీ ఇది ఆఫ్లైన్లో కూడా చేయగలదు. సర్వం ఎడ్జ్ అనేటువంటి మినీ బ్రెయిన్ని సర్వం ఏఐ సంస్థ ఈ కళ్ళజోడులో అమర్చింది. అది పనిచేయడానికి ఇంటర్నెట్ అక్కర్లేదు. కేజ్ అంటే జపనీస్లో గాలి అని అర్థం. సో సర్వం కేజ్ అనే పేరుతోటి జపనీస్లో గాలి అంటారు. గాలిలా సర్వాంతర్యామిలా పనిచేస్తుంది. కాబట్టి సర్వం ఏఐ సంస్థ ఈ కళ్ళజోడుకు సర్వం కేజ్ అనే పేరు పెట్టి ఈ కళ్ళజోడును మే నెలలో మార్కెట్లోకి తెస్తుంది. సో ఇంకా ఎంత దూరం లేదు, మరొక 3 నెలల్లో ఈ కళ్ళజోడు మనకు రాబోతుంది అందుబాటులో. సర్కార్ ఏఐ మిషన్లో భాగంగానే చాట్‌జీపీటీ, జెమినీ వంటి ఏఐ మోడళ్లను వాడేటప్పుడు మన వివరాలు మనం వాటిలోకి అప్లోడ్ చేసే ఫోటోలు అన్ని విదేశీ సర్వర్లోకి వెళ్తాయి. ఆ ప్రమాదం లేకుండా దేశీయంగా వాటికి ధీటుగా కృత్రిమ మీద పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో 2024లో కేంద్ర ప్రభుత్వం 10,372 కోట్లతో ఇండియన్ ఏఐ మిషన్ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ మిషన్లో భాగంగానే సర్వం ఏఐ ఈ కళ్ళజోడును తయారు చేసింది. ఈ మిషన్ కోసం ప్రభుత్వం మన స్టార్టప్ల కోసం 38,000కు పైగా జీపీయూలు సమకూర్చింది. 25 ఏళ్ల తర్వాత ఉద్యోగాలు అవసరం ఉండదు, 10 ఏళ్ల తర్వాత ప్రజలు ఎవరికి ఉద్యోగం చేయాల్సిన అవసరం ఉండదని టెక్ దిగ్గజం వినోద్ గోస్లా అంచనా వేశారు. అప్పటికి అన్ని రంగాల్లో ఏఐ వేగంగా దూసుకెళ్తుందని చెప్పారు. ఆయన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో మాట్లాడారు. 2050 నాటికి ఉద్యోగాల విషయంలో ఒక స్పష్టత వస్తుందని అన్నారు. 5 ఏళ్లలో ఐటీ, బీపీఓ, వైట్ కాలర్ ఉద్యోగాలు అదృశ్యం అవుతాయని చెప్పారు. ఐటీ ఉద్యోగాల మీద ఎక్కువగా ఆధారపడుతున్న భారత్ మీద దీని ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. ఒక ఐటీ కంపెనీలో ఎవరైనా 15-20 ఏళ్ళు పనిచేస్తున్నట్లయితే వాళ్ళను వెంటనే తీసేయచ్చని అన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి సావరిన్ ఏఐ మోడల్స్ను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని భోస్లే చెప్పారు. అందుకే సర్వంలో తాను పెట్టుబడులు పెట్టానన్నారు. సో భోస్లే లాంటి వాళ్ళు పెట్టుబడులు పెట్టారంటే ఇది సర్వం ఏఐ లేదా కేజ్ అనేది ఇది ఇన్నోవేటివ్గా తయారు చేసింది. స్టార్టప్ కంపెనీ అయినప్పటికీ కూడా మల్టీనేషనల్ కంపెనీలు మెటా లాంటి దానికి పోటీ ఇస్తుంది. సో ఇప్పుడు అందరూ ఇండియా వైపు చూస్తున్నారు. నరేంద్ర మోడీ గారు ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సబ్మిట్ పెట్టడం ద్వారా ప్రపంచానికే ఇప్పుడు భారతదేశం ఒక హబ్గా మారుతుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి. సో దాంట్లో భాగంగానే ఈ మన దేశానికి సంబంధించినటువంటి స్టార్టప్ కంపెనీ ఈ అద్భుతాన్ని క్రియేట్ చేసింది. దీని ప్రభావం భారతదేశం యొక్క ఏఐ మోడల్స్ ప్రపంచం మీద ప్రభావం చూపబోతున్నాయి. అందుకే కార్పొరేట్ కంపెనీలు ఇండియాలోకే వచ్చి పెట్టుబడులు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. ఇలాంటి డెవలప్మెంట్ చూసిన తర్వాత రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.